నెల్లూరు ప్రభుత్వ సర్వజన హాస్పిటల్లో బాలుడి అపహరణ కలకలం రేపింది. 2 రోజుల క్రితం తన బిడ్డను గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లారని బాధితురాలు ఆరోపిస్తోంది. హాస్పిటల్లో కొందరు సిబ్బంది వారికి సహకరించినట్లు అనుమానం వ్యక్తం చేస్తోంది. రంగంలోకి దిగిన పోలీసులు బాలుడి కోసం గాలిస్తున్నారు. నెల్లూరు దర్గమిట్లోని ప్రభుత్వ సర్వజన హాస్పిటల్లో 4 ఏళ్ల బాలుడు అదృశ్యమయ్యాడు. నగరంలోని రామకోటయ్య నగర్కు చెందిన ఓ మహిళ అనారోగ్యం పాలవడంతో గత కొద్ది రోజులుగా 4 ఏళ్ల కుమారుడితో ప్రభుత్వ హాస్పిటల్లోనే ఉంటూ వైద్యం చేయించుకుంటుంది. హాస్పిటల్ ప్రాంగణంలో చెట్ల కింద ఉంటున్న ఈ మహిళను వారం క్రితం కొందరు కలిసి బాబును తమకు ఇచ్చేయాలని కోరగా ఆమె నిరాకరించింది. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఆ బాలుడికి రోజు తినుబండారాలు కొనిస్తూ మచ్చుక చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే 2 రోజుల నుండి బాలుడు కనిపించడం లేదని ఆ మహిళ అక్కడే కనిపించిన వారందరినీ అడుగుతోంది. విషయం బహిర్గతం కావడంతో పోలీసులు ప్రవేశం చేశారు. బాబును ఇచ్చేయమని వారం క్రితం అడిగిన వారి వివరాలను సేకరిస్తున్నారు. అలాగే ఈ ఘటనకు సంబంధించి హాస్పిటల్లో ఎవరైనా సహకరించారా అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఆయన వచ్చి నా కాడికి వచ్చాడు. వచ్చి అమ్మ నేను పాస్టర్ని అని చెప్పి నాకు వీడియోలో చూపించాడు. వీడియోలో ఎందుకు నాకు చూపిస్తున్నాడు సార్ అని నేను అడిగాను. అడిగిన తర్వాత ఆ సారు అమ్మ నేను దేవుని నమ్ముకున్నానని అనాథ పిల్లలకి ఇట్లా సహాయం చేస్తున్నాను. నీ బిడ్డను నాకు ఇచ్చేస్తే నీ బిడ్డ భవిష్యత్తు బాగుంటుంది. మాది ఇక్కడ రాజమండ్రి బాగా చూసుకుంటాను. నా కన్న బిడ్డ కంటే ఎక్కువగా చూస్తాను అని చెప్పాను. సార్ నేను నువ్వు అంతవరకు నా బిడ్డని ఇవ్వను సార్. నేను ఒకవేళ అటు ఇటు అయితే ఏదో ఒకటి చేసుకుంటాను అప్పటి వరకు నేను చెప్పాను. ఆలోచించుకొని చెప్తున్నాను. మళ్ళీ ఒకసారి వచ్చి అడిగాడు. నేను ఇవ్వను సార్ అని చెప్పాను. మళ్ళీ మేడం వచ్చి అడిగి నేను ఇవ్వను సార్ అని ఆయమ్మని కూడా ఇయ్యకాకు అని చెప్పాను. ఇవ్వలే మేడం ఆయమ్మ అని చెప్పాను. చెప్పిన తర్వాత ఆయమ్మ కాడ అన్నం తింటానని వెళ్ళాడు. అన్నం తింటూ నాకు వెళ్ళినాను. అక్కడి నుంచి ఆయమ్మ కాడ నుంచి వాళ్ళ అమ్మకి చెప్పి నేను తీసుకెళ్తానని చెప్పి నా కాడికి తీసుకురాలేదు. తీసుకురాకుండా ఆ డాక్టరు అక్కడ కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళి స్నానం చేయించాడు. స్నానం చేపిస్తుంటే ఆయమ్మ టెన్షన్ పడి నా కాడికి వచ్చింది. టెన్షన్ పడి నా కాడికి వచ్చి మీ బాబు నా దగ్గరికి వచ్చాడు అని అడిగింది. అమ్మ నా బాబు రాలేదని నేను చెప్పాను. రాలేదన్న తర్వాత ఆ మేడం ఫోన్ చేసిందంట. మీరు బాబు తీసుకెళ్ళారా? టైసీ పెడుతున్నారు, బాబుని తీసుకెళ్ళి వదిలేసేయండి. ఆ తర్వాత బాబుని తెచ్చి వదిలిపెట్టేశాడు. ఆ బాబుని వదిలిపెట్టేసిన తర్వాత తినేళ్ళు తీసుకొచ్చాడు. ఒక 500-600 తీసుకొచ్చి ఆ బాబుకి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆ తర్వాత ఉన్నారో వెళ్ళిపోయారు నాకు తెలియదు. వెళ్ళిపోతున్నారని చెప్పి వెళ్ళిపోయారు. అతను ఇక్కడికి వాళ్ళ అమ్మ చర్చిదారి చేయించుకోవడానికి వచ్చాను. వచ్చిన తర్వాత మరి రామపట్నం నుంచి నేను ఇక్కడికి వచ్చాను. నాకు ఆరోగ్యం బాగోలేదు. చూపించుకున్నాను. అంతలోకి నాకు బాగా అయింది. వెళ్ళిపోదామని అనుకున్నాను. క్రిస్మస్ 9 రోజు నా కొడుకుని 4 గంటలకి ఎవరు తీసుకెళ్ళిపోయారు.